నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా అంటున్నా. వీళ్ళు చంద్రోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగులో ఎమ్మెల్యేలు నాకు టిక్కెట్లన్నీ మీకు టిక్కెట్లన్నీ మాకు పాసులన్నీ మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టిక్కెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు. అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్లలో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కొట్టినాడు, దాదాపు 4 నెలల వస్తుంది ఇంచుమించుగా. ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో 6 చనిపోయిన పరిస్థితి చూసామా? 6 చనిపోయారు. దాదాపు 40 మంది పైన పడి వాళ్ళందరికీ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ ప్రాణాలు ఏం కోల్పోలేదు. అది వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సింహాచలం చంద్రోత్సవానికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పని కనీసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను, జరగని అపచారానికి మీరు దీక్షలు చేశారు, చాలా బాగానే ఉంది పని, దీక్షలు చేశారు. అది జరిగిందా జరగలేదో వెంకటేశ్వర స్వామి ఆ కోర్టులో తీర్పులు చెప్తాయి. కానీ ఇప్పుడు జరిగిన అపచారాలు, టీటీడీలో 6 చనిపోయారు, సింహాచలంలో ఇప్పటికి 7 చనిపోయారు. ఇప్పుడు చేయాలి మీరు దీక్షలు, ఇప్పుడు చేయాలి మీరు సంప్రోక్షణలు, ఇప్పుడు చేయాలి, హిందువులకి క్షమాపణ చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి మీరు. జరగని వాటి కోసం దీక్షలు చేసి యాగాలు చేసి ఏదో హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మాట్లాడండి సార్. మీరు తమరు ఇప్పుడు మాట్లాడండి, ఏం జరుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో? ఇంతకంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందా? టీటీడీలో మందు తాగారు. టీటీడీ తిరుమల దేవస్థానంలో కొండ మీద మందు కొట్టి అక్కడ హల్చల్ చేస్తున్నారు, బెల్ట్ షాపులు పెడుతున్నారని మీరే చెప్తున్నారు. అక్కడ కోడిగుడ్డు ఎగ్ బిర్యానీలు తింటున్నారు, చెప్పులు వేసుకుని మహాదూరం దాకా వెళ్ళిపోతున్నారు. చెప్పులు వేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఇది రాజగోపురం ఏదైతే ఉందో అక్కడ వరకు చెప్పులు వేసుకెళ్ళిపోతున్నారు. ఎన్ని అపచారాలు! దాదాపు గోవులు 100ల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. ఏం చేస్తున్నారు అసలు ఈ కూటమి ప్రభుత్వం? ఏం చేస్తుంది?